ఆ! ఉన్నారు ఇంట్లోనే. సో, వాళ్ళకి కాల్ మాట్లాడిస్తాను. ఓకే. ఓకే. ఇద్దరు ఇప్పుడు ఉన్నారు. ఎవరికి ఇద్దరికివ్వొచ్చా? ఎవరికి చూడాలి? ఆహ్, మదర్‌కి చూస్తా అంటే మదర్‌కిస్తాను ఫస్ట్. ఓకే. మదర్ తర్వాత సిస్టర్‌కి గిట్ట చూస్తా ఇప్పుడు అంటే ఇది ఎవరి తనకిట కోసం ఇస్తాను. బుక్ చేశారు సెషను? ఇది మదర్ కోసమే. ఓకే. మదర్‌తో మాట్లాడదాం ఈ రోజుకి. మీరు మళ్ళీ ఓకే. ఇంకోటి బ్లాక్ ఓకే. చేయండి అయిపోతది. ఓకే. ఓకే. షూర్. షూర్. హ్మ్. హలో! హలో! హలో అండి. యాహ్! నేను మీకోసం హలో! వెయిట్ చేస్తున్నాను. మీరు నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు గదా! నేను మీకోసం వెయిట్ చేస్తున్నాము. అయ్యో! అవునా? ఓకే. ఓకే. ఎలా ఉన్నారు? మీకు డేట్ ఆఫ్ బర్త్ మేము బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఇద్దరు మాట్లాడితే కన్‌ఫ్యూజ్ అయితా. ఎవరు మాట్లాడతారో వాళ్ళే మాట్లాడండి. లేదు. లేదు మదర్‌కిస్తాను. మదర్ ఓకే. మాట్లాడు. ఇచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మ. స్పీకర్ ఉంటే స్పీకర్ తీసేయండి. ఫోన్ నార్మల్‌గా రికార్డ్ అయితది. అయితే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా అండి? అవును. మీ వాయిస్ నాయిస్ వస్తుందండి. డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా? ఒక్క మీరు నిమిషం. మైక్రోఫోన్ ఉందా? మైక్రోఫోన్ ఉందా? లేదండి. నార్మల్‌గా ఇప్పుడు నార్మల్‌గానే ఆ! మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎక్కడైతే ఏం ఇప్పుడు బా తప్పుడేం వస్తుంది. లేదు. ఇప్పుడు బా వస్తుంది. ఇప్పుడు బా వస్తుంది. ఓకే. ఎలా ఉన్నారు? ఓకే. బాగున్నామండి. వెరీ గుడ్. వెరీ గుడ్. చెప్పాలి. డేట్ ఆఫ్ ఉమ్. బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయా మీయి? అన్ని కరెక్ట్‌గా ఉన్నాయండి. వెరీ గుడ్. చెప్పండి డీటెయిల్స్. చెప్పమంటారా? చెప్పాలి. చెప్పాలి. 11 డిసెంబర్ అండి 1980. ఓకే. ఓకే. టైం 4:20 PM. ఓకే. పేరెంట్స్ రాసింది. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ సికింద్రాబాద్ అండి. ఓకే. ఉమ్. సో టైము పక్కా టైమా? నోటెడ్ టైమా? పక్కా టైం. ఓకే. చెప్పాలి. ఏం కావాలి? హెల్త్ ఇష్యూస్ అండి. చాలా ఇయర్స్ నుంచి అసలు హెల్త్ బాగుండదు. ఎప్పుడు మెడిసిన్స్ మీదనే ఉంటాను. మరి మెడికల్‌గా ఏం చెప్తున్నారు డాక్టర్స్? దీన్ని ఆర్ఏ అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటెడ్ ఆర్థరైటిసా? ఓకే. 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 అది వచ్చి ఇప్పటికి 20 years దాని అవుతుంది. థెరపీస్ ఇస్తా ఉంటారు కదా 2005. రకరకాల కీమోథెరపీలు రకరకాల థెరపీస్. సారీ, కీమోథెరపీ కాదు, అది వేరేది. కీమో కాదండి, వేరేది ఓన్లీ వేరేది రేసెస్. స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టోన్ థెరపీ, జాయింట్ స్టోన్ పెయిన్స్ థెరపీ అనమాట. విన్నాను నేను. స్టోన్ థెరపీస్ ఇలాంటివి కూడా చేస్తారు వాటి. ఓకే. ఏమో అండి, ఇప్పటికైతే నాకు ప్రస్తుతానికి స్టెరాయిడ్స్ అవి నడుస్తుంటాయి. అవి ఎక్కువ క్వాంటిటీలో డయాబెటీస్ ఇస్తే ఉంది. కూడా మళ్ళీ వేరే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా జరుగుతుంటది కదా మళ్ళీ. ఇక తప్పదు కదండి, లేవలేము, ఏం చేసుకోలేము. ఓకే. ప్రతి జాయింట్ కూడా ఇట్లా అది అవుతుంది. ఏమంటారు, అసలు మూమెంట్ కూడా ఉండదు. ఓకే. ఓకే. అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. 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 ఆరోగ్య పరంగా మనం ఏం చేయగలుగుతాం? ఎందుకంటే మాడిఫై చేయడానికి ఏమి ఉండదు. మెడికల్గానే మనము కండిషన్ని ట్రీట్మెంట్తో వెళ్ళాల్సి వస్తుంది కదా. నేనేమి చెప్పగలుగుతాను? అలా అనట్లేదు. ఎప్పుడు హెల్త్ ఇష్యూసే ఉంటాయి. ఎప్పటి నుంచి బాగుంటది అసలు నాకు ఫ్యూచర్ అనేది? అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ హెల్త్ ప్రాస్పెక్టివ్లోనా, వెల్త్ ప్రాస్పెక్టివ్లోనా? హెల్త్ ఫస్ట్. హెల్త్ ఉంటేనే కదా వెల్త్ ఉంటది. ఫస్ట్ అవునవును. హెల్త్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2005 అరౌండ్. హెల్త్ 5 అనేది and 6 అంతా. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే కండిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ జనరల్గా తగ్గడానికి కొంత తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఓకే. చెప్పిన కండిషన్ ఇది నాన్ క్యూరబుల్ కండిషనా, క్యూరబుల్ కండిషనా? అంటే ఇది తగ్గేదానికి అవకాశం ఉందా లేదా? లేదు, అన్క్యూరబుల్. ఇది ఓన్లీ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనమాట. అప్పుడు పోదు. కాకపోతే ఏమైతుంది మేనేజ్ అంటే చేస్తా నాకు వెళ్ళాలి ఇక. మేనేజ్ చేస్తూ వెళ్ళాలి. అది ఏమైతుంది అంటే ఒక్కొక్కసారి మెడిసిన్స్ వేసుకున్నా బాగుండదు, ఓసారి వేసుకోకున్నా బాగుంటది. ఓకే. ఓకే. అంటే అది వేరే గ్రహాల ఆల్టర్నేటివ్ వల్లనా ఏం లేదా? మరి? అంటే ఇప్పుడు ఈ విధంగా స్టెరాయిడ్స్ వాడకుండా ఏదన్నా యోగా పరంగా కానీ ఆయుర్వేదిక్ పరంగా కానీ ఇంకేమన్నా బెటర్ లేదా? ఇంకా ఆయుర్వేదం అయితే ఇది పని చేయదండి. అసలు ట్రై చేసినాను, ఓకే. ఆయుర్వేదం అయితే పని చేయట్లేదు. ఓకే. అంటే నేనేమంటున్నా అంటే నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేంజ్ లో ఉంటది అనమాట. ఇది అదే ఎప్పుడు కండిషన్ ఒక్కలా ఉండదు. సివియారిటీ అనేది చేంజ్ అవుతుంది. అయితే నాకు తెలిసి గ్రహాల వల్లనా, లేకపోతే అదేమన్నా మన గ్రహాలు టైం ఏమి ఎలా చేయవండి నడుస్తుంది దాన్ని మనల్ని. బట్టి. మన భ్రమ అంతే. గ్రహాలు ఏం చేసేది ఏం లేదు. మనం చేసేదే గ్రహాలు చూపించాలి తప్ప గ్రహాలు మనల్ని చేసేది ఏమీ లేదు. ఒక 33% ఓకే. మనకి ఫిక్స్డ్ కర్మ ఉంటుంది కాబట్టి
కొన్ని విషయాల్ని మనం పాస్ట్ లో చేసిన సిచ్యువేషన్స్ వల్ల మనకి ఏదైనా అనుభవించే సిచ్యువేషన్ వస్తే అనుభవించాల్సి వస్తుంది తప్ప నిజానంగా ఓకే. ఇప్పుడు ఒకడిని కొడుతున్నాడంటే గ్రహాల వల్ల వాడు కొడుతున్నాడని మనం చూస్తూ ఊరుకోలేం కదా. అవును అవును ఎగ్జాక్ట్. అట్లా అన్నమాట. సరే చూద్దాము. మీది వృషభ లగ్నం. ఒకసారి చూడండి. చూస్తున్నాను ఒకసారి చూడండి అట్లీస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటది. నేనేమి మాడిఫై చేయలేను, మార్చలేను. కాకపోతే ఒకసారి ప్రయత్నం చేస్తాను. నాకేం అర్థమైందో మీకు చెప్తాను, అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. వృషభ లగ్నం సన్ స్టార్ లో పడింది, చతుర్థాధిపతి నక్షత్రంలో. రవి నక్షత్రంలో పడితే వాళ్ళు మెడికల్లో కానీ లేదంటే హెల్త్ విషయాల్లో కానీ ఇలా ఏదో ఒక విషయానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలానే చతుర్థం ప్రాపర్టీ మదర్కి సంబంధించిన విషయంలో లగ్న నక్షత్రం నిలబడితే పడుతుంది. మీకు అర్థం కాకపోయినా చెప్తాను, ఒక నిమిషం వినండి. అండ్ తర్వాత మీరు చంద్రుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో పుట్టారు, వృషభ లగ్నంలో పుట్టారు. శ్రవణ నక్షత్రం ఈ రెండు తెలుసు కదా మీకు? తెలుసు, వెంకటేశ్వర స్వామి. అవును, వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం. సో శ్రవణ నక్షత్రంలో చంద్రకేతులు ఇద్దరు కూడా కలిశారనమాట. చంద్రకేతులు కలిశారు. దాని రాస్యాధిపతి అయిన శని ఎలా ఉన్నాడు? శని కూడా డిస్టర్బ్డ్ విత్ కేతు అనమాట. కేతువును గురువు వీళ్ళందరూ కూడా కేతు నక్షత్రంలోనే, కేతు ఉన్న నక్షత్రమైన చంద్ర నక్షత్రంలోనే ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడు శని అనేవాడు? మనల్ని బోన్స్ వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తాడు ఒకటి. తర్వాత 8th లార్డ్ అనేవాడు హెల్త్ని ఇండికేట్ చేస్తాడు. 6th లార్డ్ అనేవాడు ఇమ్యూనిటీని ఇండికేట్ చేస్తాడు. ఇక్కడ లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. గురువు కేతు ఒకే నక్షత్రంలో ఉండి దీనిలో ఉండడం వల్ల ఇది డిస్టర్బ్ అయింది. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే శుక్రుడు స్వక్షేత్రగతుడయ్యి భూమి థియరీ ప్రకారం బలవంతుడై 6ంట బలంగా ఉన్నాడు కాబట్టి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆఫ్ ది హెల్త్ ఏదైతే ఉన్నదో 60% బాగుండి పోరాడుతుంది. అర్థమైందా? ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా మీరు దాన్ని రివర్స్ అటాక్ చేస్తున్నారని అర్థం అనమాట. ఓకే, సో అది లేకపోతే ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఇచ్చేదనమాట. షష్టాధిపతి లగ్నాధిపతి అనేవాడు దెబ్బతిని అష్టమాధిపతి కూడా దెబ్బతిన్నాడు. కాకపోతే ఇక్కడ షష్టాధిపతి అనేవాడు స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి అట్లీస్ట్ ఇదిగో దీని గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాం అనమాట. తర్వాత సో అంటే ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ లగ్నలాడును అష్టమాధిపతులు వీళ్ళందరూ ఇట్లా అయ్యారు. తర్వాత నెక్స్ట్ రవి, ఆరోగ్యానికి కారకుడైన రవి రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనమాట. ఇది కూడా మనల్ని దెబ్బతీస్తుంది. ఓకే, ఆరోగ్య కారకుడు దెబ్బతిన్నాడు. తర్వాత అష్టమాధిపతి అనేవాడు పంచమంలో ఉండి దెబ్బతిన్నాడు. కాకపోతే పంచమంలో ఉండడం వల్ల కాదు, కేతుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా కనెక్టెడ్ టు మళ్ళీ పూర్వపుణ్యం అంటే 9th హౌస్. ఇది ఉంది కాబట్టి మీకు ఏంటంటే కొంత మెడిసిన్ వేసినా కానీ కొంతసార్లు రిలీఫ్ అనేది దొరుకుతా ఉంది. ఇది లేకపోతే మీకు దొరకడం అనేది కష్టం అయ్యేదన్నమాట. సో శని చంద్ర ఇలాంటి కండిషన్ ఇచ్చేదానికి బోన్స్, తర్వాత ఒకసారి వాటర్ లెవెల్స్ ఇన్ ద బాడీ, వీటిలో ఏదో ఒక దాన్ని డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సరే ఇప్పుడు టైం అసలు ఇప్పుడు మరి ఇంత బాగలేదన్న హారోస్కోప్ అన్నప్పుడు 25 సంవత్సరాల వరకు నాకు ఎందుకు ఏమీ రాలేదు, 25 సంవత్సరాల తర్వాత నుంచే వచ్చింది ఏంటిది అనేది స్క్రీన్ ప్లే అనమాట. ఆ దశ ఎందుకు అంటే మనం రివర్స్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కదా. సో చూద్దాం. ఓకే, 2005 వరకు ఏం జరిగినాయో చూద్దాం. ఫస్ట్ చంద్రదశ జరిగింది. చంద్రుడు, తర్వాత కుజుడు, తర్వాత రాహువు, తర్వాత గురువు, ఈ విధంగా దశలు జరుగుతున్నాయి. సో ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. చంద్రుడు ఈజ్ ఇండికేటింగ్, చంద్రుడు స్వనక్షత్రంలో ఉండి చాలా వరకు 70% కాపాడుకోగలుగుతాడు. చంద్ర నక్షత్రం అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి చాలా వరకు ఓకే అనమాట. 10 degreesకే స్టార్ట్ అవుతుంది. సో చంద్రదశ చాలా వరకు ఓకే. చంద్రుడి తర్వాత కుజుడు వచ్చాడు. కుజుడు యొక్క దశాలాడు అంటే వ్యయాధిపతి అనేవాడు అష్టమంలో ఉన్న దోషం లేదు. దాని స్టార్లాడు 6ంట లగ్నాధిపతి నక్షత్రంలో ఉండి లగ్నాధిపతి స్వయంగా డిస్టర్బ్ కాకపోవడం వల్ల కుజు దశ కూడా బాగుంటుంది. అంటే 17 సంవత్సరాలు బాగానే ఉంది. దాని తర్వాత కుజుడు అయిపోయిన తర్వాత రాహు వచ్చాడు. రాహు యొక్క స్టార్లాడు బుధుడు. రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు చాట్లో. రాహు స్టార్లాడు బుధుడు ఎవరు? ద్వితీయాధిపతి, పంచమాధిపతి, శని నక్షత్రంలో ఉన్నాడు. శనికి ఆల్రెడీ దోషం ఉండడం వల్ల బుధుడికి ఒక దోషం వచ్చింది. రాహుతో సంబంధం ఉండడం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. దాదాపు ఇది సగం వరకు మనల్ని లాగగలుగుతుంది అనమాట. ఫస్ట్ 17 సంవత్సరాల వరకు అసలు ఏమి ఇష్యూ లేనట్టు అనమాట, చాలా వరకు ఏమీ లేనట్టు. తర్వాత బుధదశ ఎక్కడ ట్విస్ట్ ఇస్తా ఉంది. బుధదశ ఎక్కడ దాకా సారీ రాహుదశని మనం మాట్లాడుతున్నాము. రాహుదశ స్టార్ లార్డ్ అయిన బుధుడు
డైరెక్ట్గా ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి చాలా వరకు ఓకే. కానీ ఈ బుధుడు ఏమన్నా మనకి వక్రించాడా అనేది చూడాలి. సో బుధుడు కూడా ఏం వక్రించలేదు ఆ టైంలో. 2005 అంటే దాదాపు రాహుదశ సగమైంది. 2005కి ఎగ్జాక్ట్లీ రాహు బుధుడు దశాభుక్తి జరుగుతూ ఉంది. సో ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు 2005లో ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, అసలు ఏం ఆస్పెక్ట్స్ ఏం ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ మార్స్ ఒకటి, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మూన్ మీద నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు. దీనికన్నా ఎక్కువగా యాక్చువల్గా ట్రిగర్ అయింది ఇంకా బాగా చెప్తాను. దీనికన్నా ఒక 6 years బ్యాక్ కూడా ఒక సిమ్టమ్ కనిపిస్తుంది. అంటే మీకు 99, 2000లో కూడా ఒక చిన్నపాటి 2000 అరౌండ్ ద ప్రాంతంలో కూడా ఒక చిన్న ట్విస్ట్ కనిపిస్తుంది. ఈ విషయంలో కాకపోయినా వేరే ఒక విషయంలో ట్విస్ట్ కనిపించే అవకాశం ఉంది. 2005 కన్నా కూడా మీరు 2009, 10లో చూడండి, అక్కడ ఇంకా ఎక్కువగా ఇబ్బంది కనిపించేదానికి కారణం అవుతుంది. ఈ 2 పాయింట్స్ 99, 2010 ఈ 2 పాయింట్స్ ఎలా ఉన్నాయి? నేను చెప్పిన డేటా పాయింట్స్ అక్కడ ప్రాబ్లమ్స్ కనిపించాయా? అయితే 98లో మ్యారేజ్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 2010లో ఎక్స్ట్రీమ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా కనిపించిందా? 2008లో ఫాదర్ చనిపోయిండు. అక్కడ నుంచి ఇంకా వేరే వేరే ఇష్యూస్ చాలా ఎక్కువైనాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు రెట్రోగ్రేట్ జూపిటర్ కి ట్రైన్ అవుతున్నాడు. అది మంచిది కాదు. అక్కడి నుంచి 3-4 ఏళ్లలో గట్టిగా ఇబ్బంది పెట్టింది ఈ పర్టికులర్ టైమే అనమాట. ఓకేనా? రాహువు ఎప్పుడైతే ఈ యొక్క బుధ నక్షత్రంలో ఉన్నాడో, ఆ బుధుడు కూడా డిస్టర్బ్ అయ్యాడో అక్కడ ఒక ట్రిగర్ చేస్తుంది. రవితో సంబంధాన్ని ఉన్నది కూడా లాక్కుని వస్తుంది. ఆ రవి బుధులు కలిసి ఉన్న నక్షత్రంలో ఉన్నాడు కదా, రవి డిస్టర్బ్ అయ్యాడు కదా. సో కాబట్టి రాహు అనేవాడు ట్రిగర్ చేయడానికి కారణమయ్యాడు. రాహు తర్వాత వచ్చిన దశ మనకి గురు దశ వస్తుంది. గురు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం కొంతవరకు బెటర్. ఓకే, గురుదశ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015లో స్టార్ట్ అయింది. మనకి 2015కే మనం 15 కన్నా ముందే 10 దగ్గర చెప్పాము. 15 దగ్గర ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ ఏం వెళ్ళిందో చూద్దాం ఒకసారి. అసలు ప్రోగ్రెసివ్ మార్స్ ఇవన్నీ రిలీవ్ అయ్యాయి. ప్రోగ్రెసివ్ వీనస్ రిలీవ్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ అసెండెంట్, ప్రోగ్రెసివ్ సన్, ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్. ఎస్ 2016లో 15, 16, 17 మధ్యలో మీకు కొంత ఇంప్రూవ్మెంట్, అంటే ట్రీట్మెంట్ పరంగా దొరకడమో, ఏదో రకమైన ఆల్టర్నేటివ్ మెడిసిన్ దొరకడమో, మారడం, ఇంతకు ముందు కన్నా కూడా బెటర్ సినారియో ప్రస్తుతానికి ఒక 2-3 ఏళ్ళు కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు ఏమన్నా అనిపించిందా లేదా? 100% అయింది. అయితే 2018లో అప్పటి నుంచి ఒక 2 నుంచి 3 years అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అదే అక్కడ వరకు రిలీఫ్ ఇచ్చింది, అర్థమైంది. అక్కడ వాడింది ఏదైతే ఉందో అక్కడ రిలీఫ్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు 2018లో, అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి కొంతవరకు బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో వెయిట్ పడింది అనుకో, దానివల్ల ప్రాబ్లం కదా. సో అదంతా కూడా మళ్ళీ నెగిటివ్ పోయింది. సో ఇక మళ్ళీ 19 ఇది కంటిన్యూ అనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి ట్రిగర్ అవ్వాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఏముంది అంటే సోసోగా నడిచింది. లైక్ 19, 20 అవన్నీ కూడా పర్వాలేదు. అంటే మధ్య మధ్యలో ఓకే ఉంటుంది, మధ్య మధ్యలో ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు చూసారా. అదంతా కూడా 21 వరకు ఇట్లా నడిచింది. 21కి మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్, తర్వాత ప్రోగ్రెసివ్ మూన్, సాటర్న్ ఒకటి రెట్రో అయ్యాడు కదా. దీంతో మళ్ళీ కొంత చేంజ్ అవుతుంది చెప్తాను. సాటర్న్ రెట్రో అయినా కూడా ఇక్కడ మనకి జూపిటర్ కూడా రెట్రో అవ్వాలి. రెట్రో అయితే కొంచెం క్యాన్సిలేషన్ దొరుకుతుంది. చూద్దాం ఏమవుతా ఉందో. కొంచెం క్రిటికల్గానే ఉంది కానీ బట్ టైమింగ్ని పట్టుకుంటున్నాను. మార్స్ ఇప్పుడు మళ్ళీ 2023లో 23, 24లో మళ్ళీ ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ కొత్త ట్రీట్మెంట్లోకి ఇన్వాల్వ్ కావడం కానీ కొంత రిలీఫ్ రావడానికి కొంత అవకాశం కానీ అలాంటివి వస్తున్నట్టు మీకు ఏమైనా అనిపించినాయా లేదా? 22, 24 ఏం లేదండి, ఎక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతా ఉన్నది. ఎందుకు ఎక్కువ అవుతా ఉంది అని అంటే రాహు 22, 24లో ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది ఎందుకు టెస్ట్ చేస్తానంటే, రవికి సెక్స్టైల్ ఇచ్చిన గ్రహం ఎందుకు పనిచేయదనంటే, ఈ రవి రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల
ఎగ్జాక్ట్లీ అదే టైంలో మీకు రివర్సల్ ఆఫ్ వెస్టర్న్ ఆస్పెక్ట్ రిజల్ట్ పనిచేసింది, ఎగ్జాక్ట్లీ పనిచేసింది. ఎందుకనంటే అది ఎక్కువ అవడానికి కారణమైంది. ఒరిజినల్గా అయితే పనిచేయాలి, ఎందుకంటే రాహు రవి ఉండడం వల్లే అది అంత స్మూత్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎలా ఉంటుంది అంటే మనము ఆ స్టెరాయిడ్ యూజ్ చేసినప్పుడు అంత బాగానే ఉంది, ఇదేదో మంచి ట్రీట్మెంట్ దొరికింది అన్నట్టు అనిపిస్తుంది. అది రాను రాను డోసేజ్ పెంచాల్సి వస్తుంది, రకరకాల ఇష్యూస్, అంత ముందు పని చేయదు, ఇలాంటి దానిలోకి మనల్ని గట్టిగా లాగేసింది. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటిదాకా జరిగిన జర్నీలో లాస్ట్ 2 years పీక్ లెవెల్ అనమాట. ఇక అర్థమైందా? ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆస్పెక్ట్ కాబట్టి ఇది మొత్తం ఇక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసేసింది చెప్పాలంటే. అర్థమైందా? అంత డిస్టర్బ్ చేసింది ఈ మెడిసిన్ కానీ, ఈ కండిషన్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, అక్కడ తీసుకున్న మన ట్రీట్మెంట్ కానీ ఇంత ట్రిగర్ చేసింది. ఓకే, ఎగ్జాక్ట్లీ జూపిటర్ దశ జరుగుతూ ఉన్నది. ఓకే, ఆ జూపిటర్ ఎప్పుడు రెట్రో డైరెక్ట్ అవుతాడో చూద్దాం. మెడిసిన్తోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది కానీ బట్ ఒక ఆస్పెక్ట్ ఒకటి వస్తుంది, మంచి ఆస్పెక్ట్. ఇక అదే చెప్తాను. ఇది ఒక బెటర్ కండిషన్ సిచ్యువేషన్కి 2028 ఓకేనా. 28 వరకు కూడా ఇప్పుడు మనకి అందుకునే ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, అందుకునే ఆస్పెక్ట్ లేదు కాబట్టి అది దాటాలన్నమాట. 28-29కి ప్రోగ్రెసివ్ 10th house మెర్క్యూరీతో ట్రైన్ అవుతా ఉంది. మెర్క్యూరీ స్వయంగా రెట్రో కాలేదు కాబట్టి ఇది పనిచేయాలి. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ వీనస్ని స్క్వేర్ చేసి రిలీవ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్కి ట్రిగర్ కాదు. ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది. 29లో మీకు ఏం బుక్ వచ్చిందో చూద్దాం. 29లో కరెక్ట్గా గురువులో రాహు, అంటే గురుదేశ్ అనేది ఆడుకుంటుంది మనల్ని. సో ఇది అప్ టు ది మార్క్ ఆఫ్ రిజల్ట్ ఇచ్చేదానికి ఏం లేదు. గురువులో రాహు ఎప్పుడైతే చిద్ర దశ వస్తుందో అంటే మీ కండిషన్ నాన్ క్యూరబుల్ ఇచ్చేసింది. ఒరిజినల్ 2 విషయాలండి. మీ ఇంటికి ఒక పైన కప్పు కన్నం ఉంది, దానిలో నుంచి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షం కురిసింది అంటే టైం అనమాట. వర్షం కురిసింది, ఇంకేంటిది, ఇల్లు నిండిపోయింది ఆల్రెడీ, అంటే డిసీజ్ అనేది మనల్ని అది చేసేసింది. ఇక ఇప్పుడు ఉన్న నీళ్ళన్నీ ఎత్తుకోవాలి కదా. సో అక్కడ రాహుభుక్తి వచ్చినప్పుడు ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వాలన్నమాట. ఏంటిది అది? రాహువు బుధుడు ఒకే దానిలో ఉన్నాడు, అంటే నర్వ్స్ అన్నమాట. సో ఏమన్నా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ కానీ నర్వ్ రిలేటెడ్గా ఏదన్నా ట్రిగర్ చేస్తారా, ఏం చేస్తారా అనేది నాకు తెలియదు. సో అక్కడ ఉన్న కండిషను, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆ టైంలో 28లో మనకు డోర్ అప్పుడే అన్లాక్ అవుద్ది. ఇప్పుడు వెళ్తానే నేను పరిగెడతానంటే కుదరదు అనమాట. సో ఇప్పుడు వాడండి, ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్స్కి ట్రై చేయండి. కానీ అప్పుడు కూడా ఏదో ఒక రిలీఫ్కి ఒక అవకాశం వచ్చేదానికి ఉంది. కానీ ఇంతలో మనము ఆ సిచ్యువేషన్స్ని క్రాస్ చేయాలిగా. ఈ 4 ఏళ్ళు ఇప్పుడు దాకా మనం భరిస్తూ వచ్చినాం. లాస్ట్ 2 years అయితే ఎక్స్ట్రీమ్ డిస్టర్బ్ అయిందండి. లాస్ట్ 2 years అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్గా డిస్టర్బ్ అయింది. సో ఇంకో 4 years వరకు కూడా ఇది అనుకున్నంత ఏమీ చూపించట్లేదు మనకి. ట్విస్ట్గానే నాకైతే కనిపించింది, అంటే కండిషన్, దశ, అండర్స్టాండింగ్ని బట్టి. ఓకే, దాని తర్వాత మనము ఇక మీరు అడిగేదాన్ని బట్టి చెప్తాను నేను. ఓకే. అంటే ఫ్యూచర్ లో కూడా హెల్త్ నేను ఇట్లనే సఫర్ అవుతానా? అంటే ఇది ఆల్రెడీ గా ఉండడం వల్ల ఇప్పుడు మీకు తెలుసు మీ కండిషన్ నాన్ క్యూరబుల్ అని. దాని తర్వాత ఇంక ఏం చేయాలనే దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. టైం పరంగా రిలీఫ్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను టైం చెప్తాను, ఆ టైంకి మీ కండిషన్ ఆఫ్ బాడీ సపోర్టివ్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో లేకుండా అడ్జస్ట్ ఉందనుకోండి, అప్పుడు కొంతే రిలీఫ్ వస్తుంది కదా. మీరు 100 రూపాయలు పోగొట్టుకున్నారు, నేను ఒక టైం చెప్తా ఇక్కడ మీకు డబ్బులు వస్తాయండి అని చెప్పాను. అక్కడ మీరు 10 రూపాయలే వచ్చాయనుకో, అది కొంచెమేనండి నాకు అప్పులన్నీ తీరలేదని చెప్తారు, అంతేనా? అలా మీకు ఒక ఫేవరబుల్ టైం చెప్పాను, అది బ్రహ్మాస్తమా ఇంకా 29 వరకు 29 వరకు నేను ఇదే రేంజ్ లో ఉంటాను అనమాట. అంటే ఆల్రెడీ ఏమన్నా చేంజెస్ కాదు, ఎక్స్ట్రీమ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు 25 వరకు ఫినిష్ అయినట్టు, అర్థమైందా? 25, 26 వరకు ఫినిష్ అయినట్టు. దాని తర్వాత నుంచి ఇక మళ్ళీ స్టెప్ తీసుకోవాలి, న్యూ స్టెప్ తీసుకోవాలి. ఓకే, చేంజ్ స్టార్ట్ అవుతుంది అంటుండ్రా మీరు? అంటే ఇప్పుడున్న బిగ్గెస్ట్ చేంజ్ అంటే డ్యామేజింగ్ నుంచి బయటకు వస్తుంది ఆస్పెక్ట్. అంటే లాస్ట్ 2 years నుంచి అది చేసింది, ఇప్పుడు అది పోతా ఉంది అనమాట. మెల్లమెల్లగా అది ఆ ఆస్పెక్ట్ పోతా ఉంది కాబట్టి అది మెల్లగా ఇస్తుంది అనమాట. కానీ మొత్తానికి పాజిటివ్ గా తీసుకోవచ్చు, అక్కడి నుంచి కొంత పాజిటివ్ గా తీసుకోవచ్చు. కరెక్ట్, ఇప్పుడున్నంత సఫరింగ్ కాకుండా కొంత పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఈ మధ్యలో మీ మెడికల్ గా మీ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ కండిషన్ ఏం చెప్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ఆస్ట్రాలజర్ తోనే అయిపోయే విషయం కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. అయితే
అయితే వెల్త్ గురించి చెప్పరా కొంచెం? వెల్త్ కూడా Wealth, అదే టైం wealth అదే టైం విషయంలో అదే టైం నాకు అదే టైం Wealth. వెల్త్ గురించి కూడా. కాకపోతే ఇక మిగిలిన మీరు 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 డిపెండెంటా ఇండిపెండెంటా, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేదు లేదు ఏం చేయట్లేదు. ఓకే, మీ హస్బెండ్ కానీ మీ నేనేం పిల్లలు జాబ్ కానీ, చేయట్లేదు. అదే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు చేస్తే వాళ్ళ చాట్ల మీద ఆధారపడుతుంది కాబట్టి దానిలోకి వెళ్ళి చూసుకోవాలి మనం. ఓకే. మా హస్బెండ్ చూస్తారా మరి? ఆయన మీద మీరు 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 డీటెయిల్స్ పంపించండి, మనం చూద్దాం, సరేనా? చెప్పమంటారా ఇప్పుడు? లేదు, మీరు డీటెయిల్స్ పంపించండి, చూద్దాం, సరేనా? ఓకే అండి. షూర్ మా పాపకి ఇవ్వమంటారా? బాబుకి? షూర్ షూర్ షూర్. ఓకే ఓకే. హలో. యా నేను చెప్పాను. మీరు ఫర్దర్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో మళ్ళీ సబ్మిట్ చేసుకోండి, సరేనా? పక్కా, షూర్ షూర్.